సన్యాసికి రాజ పదవి ఎలా లభించిందో ఈ కథ విని తెలుసుకుందాం. ముందుగా మోహనవాణి శ్రోతలకు, భగవద్బంధువులకు, ఆధ్యాత్మిక బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి గురువారం ప్రసారమయ్యే సత్సంగ కథల భాగంగా శ్రీ యలవర్తి శేఖరరాజు గారు ఈరోజు మనకు అందించిన మరొక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. ఒకప్పుడు ఒక సన్యాసి భిక్షాటన చేసుకుంటూ ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్తూ తన జీవితం సాగించేవాడు. అలా అతడు ఒక రాజ్యాన్ని చేరుకునేసరికి ఆ రాజ్యంలోని కోట ద్వారాలు మూసివేసి ఉన్నాయి. అంటే పూర్వకాలంలో పక్క రాజ్యాల వారు దండెత్తి దోచుకోకుండా ఉండడానికి ఒక్కొక్క రాజ్యానికి రక్షణగా కోట గోడలు నిర్మింపబడి ఉండేవి. రాత్రి సమయాలలో ఆ రాజ్య రక్షణ కొరకు కోట ద్వారాలు మూసి వేసేవారు. కోట ద్వారాలు మూసివేసి ఉండడం వల్ల ఆ సన్యాసి ఆ రాత్రికి ద్వారం వద్దనే విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం తలుపులు తీసిన తర్వాత ఏదో ఒక గ్రామానికి వెళదామనుకుని ఆ ద్వార మండపం దగ్గరే పడుకున్నాడు. అనుకోకుండా ఆ రోజు రాత్రి ఆ రాజ్యం పరిపాలించే రాజు మరణించాడు. పక్క రాజ్యం వారికి తెలియకుండా ఆ విషయం రహస్యంగా ఉంచారు. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే పక్క రాజ్యం వారు ఈ రాజ్యం మీద దండెత్తి తమ ఆధీనంలో ఉంచుకుంటారు. కానీ ఆ రాజుకి సంతానం లేకపోవడం వల్ల రాజ్య పట్టాభిషేకం మాకు జరగాలని వారి దాయాదులు గొడవపడ్డారు. అందువలన ఆ రాజ్య మంత్రి, సేనాధిపతి మొదలగు వారు పరిష్కారం ఆలోచించి రేపు ఉదయం అంతఃపురం ద్వారం తెరిచినప్పుడు ఎవరైతే మొదటిగా అంతఃపురంలోకి ప్రవేశిస్తారో వారికి రాజ్య పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు. మరుసటి రోజు అంతఃపురం ద్వారం తెరిచినప్పుడు మొదటిగా ఆ సన్యాసి ప్రవేశించాడు. ఆ రాజ్య మంత్రి సన్యాసిని పిలిపించి వారికి ఈ విషయమంతా విన్నవించారు. అప్పుడు సన్యాసి భగవంతుని స్మరించి ఇది భగవదాజ్ఞగా భావించి ఒక ట్రంకు పెట్టి తీసుకురమ్మని చెప్పి తన కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాల మొదలైనవి అందులో పెట్టి తాళం వేసి దీనిని భద్రపరచమని అక్కడ భటులను ఆదేశించాడు. తర్వాత రాజు దుస్తులు ధరించి రాగానే అక్కడి ఏనుగు తొండంతో చుట్టి అంబారీ మీద కూర్చోబెట్టుకుని రాజమందిరానికి తీసుకువెళ్ళింది. ఆ రాజ్యంలోని వారు అతడికి రాజ్య పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అతడికి అప్పగించారు. అతడు సన్యాసి కావడం వలన అతనికి డబ్బు, రాజభోగాల వంటి వాటి మీద ఎటువంటి ఆశలు లేకుండా న్యాయంగా, ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యంలో పంటలు బాగా పండి ప్రజలు కూడా సంతోషంతో జీవితం గడుపుతున్నారు. ఆ రాజ్యం కూడా సిరి సంపదలతో తులతూగుతుంది. ఇలా ఉండగా ఒకరోజు పక్క రాజ్యంలోని రాజు ఆ రాజ్యంలోని బాగా సిరి సంపదలు ఉన్నాయని తెలుసుకొని ఆ రాజు సన్యాసి కాబట్టి అతనికి రాజ్యపాలన అయితే తెలుసు కానీ యుద్ధం చేయడం రాదని భావించి ఆ రాజ్యం మీద దండెత్తి ఆ రాజ్యంలోని ప్రాంతాలను, గ్రామాలను తన రాజ్యంలో కలుపుకోవాలని అనుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న భటులు ఆ వార్తను రాజుగారికి చేరవేశారు. అంటే ఈ సన్యాసికి చేరవేశారు. అప్పుడు రాజు సరే రానివ్వండి, కానీ యుద్ధం మాత్రం జరగదు అని చెప్పాడు. ఒకరోజు ఆ పక్క రాజ్యపు రాజు దండెత్తడానికి వస్తున్నట్లు తెలియజేశాడు. రాజు తన భటులను పంపి ఆ రాజుకి ఏమి కావాలో కనుక్కొని రమ్మన్నాడు. వారు తిరిగి వచ్చి ఆ రాజ్యంలో ప్రాంతాలన్నీ ఆ రాజ్యంలో కలుపుకోవాలనుకున్నాడు అని చెప్పారు. ఆ రాజు 108 మంది ముత్తైదువులతో, కలశాలతో, వంద్యమాగతులతో, మంగళ వాయిద్యాలతో ఆ రాజుని తన రాజ్యానికి ఆహ్వానించి, ఓ రాజా, మీరు ఈ రాజ్యం మీద దండెత్తి ఈ ప్రాంతాలను మీ రాజ్యంలో విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు ఈ రాజ్యాన్ని అప్పగిస్తున్నాను. కానీ ఈ రాజ్య ప్రజలు ఇప్పటి వరకు ఏ విధంగా అయితే సుఖ సంతోషాలతో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారో అదేవిధంగా ఇక మీదట కూడా పరిపాలించమని చెప్పి తాను మొదట వచ్చినప్పుడు భద్రపరిచిన కాషాయ వస్త్రాలు ట్రంకు పెట్టి తీసుకురమ్మని చెప్పి అవి ధరించి ఎప్పటి వలె సన్యాసిలాగా జీవితం గడపడానికి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి
ఏదో పిరికివాడే రాజ్యాన్ని ఆ రాజుకు అప్పగించలేదు. భగవంతుడు మనలను ఎలా సృష్టించాడో అలాగే తృప్తిగా జీవించాలి. తాను కోరకనే ఆ రాజు పదవి అతనికి వచ్చింది. అది భగవదాజ్ఞగా భావించి ఎటువంటి భోగాలకు ఆశించకుండా తన ధర్మం తాను నిర్వర్తించి, ఎప్పుడైతే పక్క రాజ్యపు రాజు ఆ రాజ్యాన్ని కూడా తాను పాలించాలని భావించాడో అతడు కూడా భగవదాజ్ఞగా భావించి రాజ్యభారాన్ని ఆ రాజుకు అప్పగించి యథావిధిగా తన సన్యాసి జీవితాన్ని గడపడానికి వెళ్ళిపోయాడు. అంటే మనం కూడా మనకు ఏవో భోగాలు ప్రాప్తించినప్పుడు గొప్పగా బ్రతకాలని అనుకోవడం, ఇతరులను అశ్రద్ధ చేయడం, నాకే ఈ పదవి లభించిందనే అహంభావం వంటివి లేకుండా ముందు ఏ విధంగా అయితే మన విధులను నిర్వర్తించే వారమో అదేవిధంగా ఆ పదవులలోనో ఉద్యోగంలోనో పనిలోనో మన బాధ్యతలు నిర్వహిస్తూ మనకు అప్పగించిన పనికి తగిన న్యాయం చేసే ప్రయత్నం చేసినప్పుడు మొదట సంఘానికి, దేశానికి మేలు చేకూర్చిన వారిగా మన జీవితం అనే నావను భద్రంగా ఒడ్డుకు చేర్చుకుందాం. చాలా అద్భుతమైన విషయం, జీవితంలో ప్రతి వాళ్ళు పాటించదగ్గ విషయం. అద్భుతమైన కథను ఇంకో 10 మందికి చేరవేసి వారికి కూడా ఈ కథను వినే భాగ్యాన్ని మీరు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు, పొట్టి కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.